హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తమ్నైల్ చూస్తేనే అర్థమై ఉంటుంది. నేను ఆల్రెడీ 3 రెసిపీస్ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. మొత్తం ఒక వీడియోలా చేయాలనిపించి నేను ఒక వీడియో కింద అప్లోడ్ చేస్తున్నాను. మొత్తం ఈ వీడియోలో ఈ 3 వంటలు ఉంటాయన్నమాట. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూశారు కదా. సో ఈ పౌడర్ ఏంటంటే ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ కాంబినేషన్ విత్ ఇడ్లీ అనమాట. నా సజెషన్ అయితే ఇడ్లీలో కొంచెం నెయ్యి వేసుకుని పౌడర్ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిది, ప్రోటీన్ కంటెంట్ కూడా ఇది. సో పొట్లకాయ ఫ్రై అలాగే పప్పు పులుసు కూడా పెట్టాను. అది ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూశారు. ఒకసారి లాంగ్ వీడియోలో మొత్తం అంతా వెళ్తుంది కదా అన్నట్టుగా పెట్టాను అనమాట. సో ఆ రోజు నాకు చాలా బిజీగా అయిపోయింది. ఎంత హెక్టిక్ అయిందంటే అంత హెక్టిక్ అయింది. ఇది లాస్ట్ ఫ్రైడే వ్లాగ్ అనమాట. నాకు కొంచెం పనులు ఉండడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడం లేట్ అయ్యి, అలాగే ఎడిటింగ్ కూడా చేయడం లేట్ అయ్యి కొంచెం లేట్గా వస్తుంది వీడియో. సో చాలామంది నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మీ సపోర్ట్ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం చాలా ఈజీ, ఎడిటింగ్ ఇవన్నీ చాలా ఈజీ అనుకుంటారు. కానీ అది చేస్తేనే తెలుస్తుంది ఎంత కష్టమో. సో నాకు అది ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. ఇక్కడ పొట్లకాయ ఫ్రై అనమాట. ఆయిల్ పెట్టేసుకుని ఇంకో ఇలా చిటపట్లాడుతూ ఉన్నప్పుడు మనం పొట్లకాయలు ముక్కలు వేసేస్తే చాలా బాగుంటుంది. సో పొట్లకాయ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే, ముఖ్యంగా పిల్లలు తినరు, కొంతమందికి ఇష్టం కూడా ఉండదు పొట్లకాయ. సో ఇలా చేసి పెట్టండి, చెప్పకుండా చేయండి, ఖచ్చితంగా తింటారు. ఇది మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అదైతే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. సో చాలా సింపుల్. దీనికి లేత పొట్లకాయలు అయితే మీకు ఒక 15 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోతుంది. అదే కొంచెం ముదురుగా ఉంటే అవ్వడానికి లేట్ అవుతుంది. సో ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ మంది ఉంటే ఇది సరిపోదు. చూసారు అది ఎంత వాటర్ వస్తుందో. ఎక్కువ మంది ఉంటే ఇవి కొంచెం పొట్లకాయలు ఎక్కువ తెచ్చుకోవాలి. ఒక 4 మెంబర్స్కి అయితే మాత్రం ఇది సరిపోతుంది. ఇక్కడేమో పప్పు పులుసు చేసేస్తున్నాను. ఓ పక్కనేమో బాబుకి బాక్స్ ఇవ్వాలి, ఓ పక్కనేమో వర్షం. అమ్మో ఆ రోజు అయిన హెక్టిక్ అసలు మర్చిపోలేనండి బాబు. నేను ఈ వాయిస్ ఓవర్ కూడా నైట్ 11కి ఇస్తున్నాను. అస్సలు ఖాళీ అనేదే ఉండట్లేదు. నాకు 2 చిన్నపిల్లలు అనమాట. సో ఎవ్రీ మామ్ ఫేస్ చేసేదే నేను ఫేస్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా చూసారా వాటర్ అంతా ఎగిరిపోయి మనం ఎన్ని ముక్కలు వేసాం అక్కడ చూసారా ఎన్ని ముక్కలు అయ్యాయో. చాలా కొంచెం ముక్కలు అయ్యాయి. ఇలా చింతపండు కూడా వేసుకుంటారు పప్పు పులుసులో. కొంచెం ఎక్కువ వేసుకోకండి, కొంచెం తక్కువ వేయండి, బాగుంటుంది. యాక్చువల్గా చింతపండు కూడా ఎక్కువ తినకూడదు. ఇగో చూసారా ఎంత తక్కువ ఫ్రై అయిందో. ఇక్కడ చాలా తక్కువ ఫ్రై అయింది. ఆ రోజు మాత్రం ఫ్రై ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది. ఇక్కడ పప్పు కూడా అయిపోయింది. ఇగో ఇది చల్లారిపోయింది. ఇది కూడా నేను మిక్సీ చేసేస్తూ పక్కన ఈ ఫ్రై కూడా చేసేస్తున్నాను అనమాట. సో పాపం బాబుకి ఎక్కడ లేట్ అయిపోతుందో అని కొంచెం హడావిడిగానే చేశాను ఆ రోజు. కానీ అన్నీ పర్ఫెక్ట్గా టైంకి ఇదిగో ఇక్కడ పౌడర్ కూడా, ఆ పొడి కూడా రెడీ అయిపోయింది. ఇలా ఫైన్ పౌడర్లా వస్తుందన్నమాట. ఇదైతే మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చేసింది. ఆ రోజు వంటలన్నీ అసలు ఎంత అద్భుతంగా వచ్చాయంటే అసలు చెప్పలేను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. అందరికీ చాలా బాగా నచ్చాయి. ఆ రోజు పప్పు పులుసు కూడా బాగా కుదిరింది. చెప్పాను కదా నేను ముందు. ఆ రోజు వంటలన్నీ చాలా అంటే చాలా టేస్టీగా కుదిరాయి. అసలు ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట. సో అదంతా ఆ రోజు అంత హెక్టిక్ అయ్యి అంత రుచిగా ఉండడం వల్ల ఆ రోజు నేను చేసిన మొత్తం స్ట్రెస్ అంతా ఆ భోజనం చేస్తూ మర్చిపోయాను నేను. ఇలా మనం ఏదైనా చేస్తున్నప్పుడు పప్పు పులుసు అలాంటివి ఏమైనా చేస్తున్నప్పుడు తాలింపులోనే మొత్తం మనం చేసుకున్న పప్పు అదంతా వేసేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఎక్కువగా ఇలాగే చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కొంచెం మిస్టేక్స్ ఉన్న ఎడిటింగ్లో, వాయిస్ ఓవర్లో నాకు కామెంట్స్లో చెప్పండి. సో ప్లీజ్ లైక్ మై వీడియో
ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా ఇచ్చారు, ఇక మీదట కూడా ఇస్తారనే కోరుకుంటున్నాను. నాకు ఎంత ఇష్టమో ఇలా వీడియోస్ తీయడం, ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇలా అందరితో కనెక్ట్ అవ్వడం నాకు చాలా 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 ఇష్టం. ఇదిగో ఫైనల్గా పప్పులుసు రెడీ. ఫైనల్గా ఆ రోజు వంటలన్నీ రెడీ. పొట్లకాయ ఫ్రై, పప్పు పులుసు, అలాగే పుట్నాలు, పల్లీలు పొడి అన్నీ అంటే చాలా బాగా కుదిరాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.